ఏం చేస్తున్నారు? ఏం చేసినా మోడీ గారు ఒక హిందుత్వ పార్టీగా వ్యవహరిస్తున్నాడు. వాళ్ళ వర్గాలు విభజిస్తున్నాడు. ఆ విభజించ కాంగ్రెస్ పార్టీ కానీ ఇందిరాగాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ రాజీవ్ గాంధీ కానీ అన్ని కులాలను మద్దతుగా పలుకుతూ అందరు వ్యవహరిస్తున్నాడు. ఒక దేవుడు అల్లా దేవుడు సప్లోకు ఏకీ భగవాన్ రామ్ రహీం అల్లా యేసు ఒకటే దేవుడు అంటాడు. కానీ ఈయన మోడీ గారు అట్లా అన్నాడు. ఒక హిందుత్వాన్ని విడదీసి చేస్తున్నాడు. కానీ మోడీ గారికి కూడా గెలవాడు. ఇక్కడ కిషన్ రెడ్డి కూడా గెలవాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆమె పథకాలు ఏం చేస్తలేదు, 6 గ్యారెంటీలు ఇచ్చిందో ఏం అమలు చేస్తలేదు, దానికి ఓటేయకూరి అని అంటారు కదా. అరే వాళ్ళు ఇప్పుడు జంగం పోతాంటే కుక్కలన్నీ మరుగుతాయి. ఇప్పుడు 10 ఏళ్ళు చేసిన కేసీఆర్ ఏం నిలబెట్టుకున్నాడు? దళితునికి 3 ఎకరాలు భూమి అన్నాడు. ఇంటింటికో ఉద్యోగం అన్నాడు. ఏది ఉద్యోగం? మా ఇంట్లో వికలాంగుడు ఉన్నాడయా. మా ఇంట్లో వికలాంగుడు పోతేనే కలవనీకి పోతేనే పోలీసులు నెట్టేది అక్కడ పడ్డాం మేము. ఆయన చేసేది ఇప్పుడు వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు కూడా అయితలేదా రేవంత్ రెడ్డి? నువ్వు కేసీఆర్ ప్రాజెక్టు కట్టి అన్ని అప్పుల పాలు చేసినావు. ఆ అప్పులనే తీర్చుకోవడానికే రేవంత్ రెడ్డి పెద్ద కుమ్మక్క అయిపోతున్నాడు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన హామీలన్నీ నెరవేర్చుండు కదా. ఇప్పుడు బ్యాంకు మాఫ్ చేసిండు, రుణమాఫీ చేసిండు, గ్యాస్ ఇస్తుండు 500, పింఛన్ ఇస్తున్నాడు. పింఛన్ పెంచలేదు కానీ పింఛన్ అయితే ఏదో విధంగా ఇస్తున్నాడు. ఉద్యోగాలు కూడా నేను ఎప్పుడెమ్మడే చేస్తున్నాడు. రేషన్ కార్డు కూడా కేసీఆర్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక రేషన్ కార్డు కూడా గుట్టేలేదే. ఇప్పుడు చూడు ప్రతి ఒక్క రేషన్ కార్డు గొప్ప విజయం అనుకోవాలి రేవంత్ రెడ్డిది. అన్నం సన్నన్నం తింటున్నారు. అప్పుడు ఒక దొడ్డు బియ్యం ఇస్తే డీలర్లకు అమ్ముకుండే ప్రతి ఒక్కరికి అమ్ముకునేది. బర్రెలు కూడా తినకుండా వ్యవస్థ అయ్యేది. ఇప్పుడు సన్న బియ్యం మంచిగా తింటున్నాం. మేము కూడా సన్న బియ్యం తింటున్నాం. మేము రేషన్ బియ్యం తింటున్నాం. చాలా బాగున్నాయి. నూకలు వేలు ఓడిపిల్లు ఏం లేవు, మెరుగలు గిట్ట లేవు, చాలా బాగున్నాయి. అన్నం మేము రేషన్ బియ్యం తింటున్నాం. ఒకప్పుడు పిండి పట్టించుకోవడానికే పరిమితం చేసుకునేది. ఇప్పుడు అట్లా రేషన్ కార్డు ఇవ్వాలంటే ప్రతి రేషన్ కార్డు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచి రేషన్ కార్డు అని ప్రతి ఒక్కరు అంటారు. ఉద్యోగాలు ఇచ్చిండు. ఈయన ఏం చేసిండు? ఏం చేయలేదు కేసీఆర్. వాడు పామోదలు కేసీఆర్ గారు పామోదలు కూర్చోవడం, ఎమ్మెల్యేలను గౌరవించకపోవడం, ఏ చేయకపోవడం. ఇప్పుడు అది కలలు ఇక అది మళ్ళీ ఇక ఈ టైర్లు ట్యూబ్లు అన్ని ఇరిగి కార్ అంతా తుక్కు అయిపోయింది. అది చెదలబడుతుంది, ఉక్కుపాదం అయిపోతుంది. అది కారు ఇక మళ్ళీ రిపేరింగ్ రావాలంటే ఇక ప్రపంచంలో ఇక అది ఉండదు. రిపేర్ కాదు ఏం కాదు. చెయ్యిని మనం ఇది చెయ్యి అంటే ఏంటి? ఇది మన భగవంతుడు ఇచ్చిన చెయ్యి. అది నరుడు చేసిన కారు. అది కారు ఎప్పుడైనా తుక్కు కింద పోయేది. అది ఇది చెయ్యిని ఎవరు పోయేది కాదు. భగవంతుడు తీసుకుపోయేటప్పుడే చెయ్యిపోతుంది. అది సాధ్యమైన చెయ్యి ఇది. కాంగ్రెస్ పార్టీ అంటే ఇది సముద్రం లాంటిది. ఇది సముద్రం లాంటిది. అదేంటే కేసీఆర్ నిన్న అది సోనియమ్మ దగ్గర పోయి వాళ్ళ దగ్గర పోయి ఈ పార్టీ ఆ పార్టీ దగ్గర పోయి నేను ఈ పార్టీలు విలువ చేస్తాము ఆ పార్టీలు విలువ చేస్తానమ్మని ముడుపులు తెచ్చుకొని బతికినవాడు ఈ రోజు ఏదో కాకమ్మ కథలు చెప్తే ఎవరింటారు? ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తెలంగాణ గానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గానీ తెలితేడాలు వచ్చినాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గానీ ఆంధ్రప్రదేశ్ గానీ ఉమ్మడి రాష్ట్రాన్ని బాగు చేశాడు. ఈ రోజు ఏమన్నా రేవంత్ రెడ్డి చంద్రబాబు తిడుతున్నాడా? ఈ తిక్కల్లా కొడుకు ప్రతి ఒక్క మాటకు ఆంధ్ర అంటున్నాడు. నీకు సాగు రాదా సప్పమిటి కాదా? నువ్వు గోదావరి నీళ్ళు పోతుండే సముద్రంలో ఎందుకు కలపాలి? ఒక పేద ప్రజలకు నీళ్లు లేని కాడికి రాయలసీమ తీసుకుపోతున్నాడు, ప్రాజెక్టు కడుతున్నాడు. తప్పే ఉన్నదల్లా. దాంట్లో ఆంధ్ర పార్టీ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ పుట్టింది కూడా తెలంగాణ గడ్డ మీద నడి బొడ్డు మీద హైదరాబాద్ లా. కాబట్టి ఎన్టీ రామారావు పార్టీని ఎవరికి కేసీఆర్ అసంటోళ్ళు 100 మంది 100 దొక్కి పెడతాం. కానీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా పుట్టు పూర్ణాలు ఇక్కడే ఉంటాయి. రేవంత్ రెడ్డి పరిపాలన చక్కగా ఉంది. రేవంత్ రెడ్డి మీద ఏ బురద చల్లినా కూడా రేవంత్ రెడ్డి కొన్ని పథకాలు ఇప్పుడు నిదానంగా 10 ఏళ్ళు ఈయన కేసీఆర్ 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఈయనకు 5 ఏళ్ళు 6 ఏళ్ళ లోపం మొత్తం మీద పథకాలు అన్ని క్లియర్ చేస్తాడు. మళ్ళీ రేవంత్ గెలుస్తాడు. నమ్మకం మీద తప్పనిసరి చేస్తాడు. పింఛని కానీ ఏది కానీ అన్న పని వాగ్దానం చేస్తాడు. కాకపోతే ఒకటి తులం బంగారం అనేది దాని వెనక ముందు చేయగలుగుతాడు. కానీ అన్ని పథకాలు అమలు. బస్సు ఫ్రీగానే, గ్యాస్ 500, బ్యాంకు మాపే, రుణ మాపే, అన్ని దేనికి
ఉద్యోగాలు వచ్చేసాయి. మాలంటలు ఏదైనా కష్ట సుఖాలు ఏదైనా పోయినా కూడా రేవంత్ రెడ్డి కలవడానికి అసలు కేసీఆర్ కలవాలంటే మహా కష్టం. పియోలు గన్మెన్లు సెక్యూరిటీ పోలీసులే ఉండే వ్యవస్థ ఉండే వాళ్ళకే సరిపోయింది. ఏమయ్యా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక బాగుపడతాయని తెలంగాణ వచ్చినాక ఆంధ్రలోనే బాగు చేసాడు. తెలంగాణ ఏం బాగు చేయలేదు. బంగారు తెలంగాణ బొంద తెలంగాణ చేశాడు. దొంగ నా కొడుకు దొంగ నాటకాలు ఆడి అన్ని వ్యవస్థ చేసాడు కేసీఆర్ గారు. వీధి పిట్టలకు సాంబార్ నూడి కేసీఆర్. మాకు ఎందుకంటే మాకు తెలంగాణలో మా కొడుకు మూగోడు కోడలు మూగది అటు మూగోళ్ళు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదే. మేము కేసీఆర్ భవనం పోతే కూడా మమ్మల్ని ఎల్లగొట్టిండు. మేము ఎంతో బాధపడ్డాం, నరక అనుభవించినాం. మా కొడుకు ఇప్పుడు 36 ఏళ్ళ ఏజ్. ఇంటింటికి ఉద్యోగం ఏ ఉద్యోగం ఇచ్చిండు. పోదాం ఫామ్ హౌస్ పోదాం మాట్లాడదాం. కేసీఆర్ ఎక్కడైనా పొందబెట్టి అక్కడనే తోడతాను. ఇంటింటి ఉద్యోగం అన్నాడే. మేము వచ్చినా కూడా మేము కూడా అనుకున్నాం కేసీఆర్ వచ్చినాక మాకు తెలంగాణ బాగుపడతాయి, తెలంగాణ చదువుకుని డిగ్రీ బీకామ్ పాస్ అయిన వాళ్ళకి ఉద్యోగం అన్నాడు. మా కొడుకు డిగ్రీ బీకామ్ చదివి వికలాంగుడు డిఫరెంట్ కాదు. మేమే నేను అందరికి తెలిసిన వ్యక్తిని, రాజకీయ యువత నేను. మీకు కూడా ఆదుకోలేడు. మాకు కూడా ఆదుకో. మేము ఢిల్లీ దాకా గల్లీ దాకా తిరిగి వచ్చినాం. మాకు రేవంత్ రెడ్డి అంటే సీఎం అంటే చాలా బాగా ప్రేమ కల వ్యక్తి. ఆయన పేద ప్రజల గుండెల్లో నిలిచిన వ్యక్తి అంటే రేవంత్ రెడ్డి. కేసీఆర్ నమ్మక ద్రోహి. కేసీఆర్ అంటే సోనియా గాంధీ నమ్మకం చేశాడు. కేసీఆర్ అమ్మని ఎట్లా పడితే అట్లా తిట్టాడు. కేసీఆర్ సోనియా గాంధీ ఇప్పుడు పార్లమెంట్ లో బిల్లు పాసించినప్పుడు ఆంధ్ర విడిపోయినా పర్వాలే కానీ ఆంధ్ర ప్రజలు ఏ విధంగా అయినా పరపరిగా తెలంగాణ పిల్లలు చచ్చిపోవద్దని మన శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు శ్రీకాంతాచారి చచ్చిపోయినప్పుడు ఆ అమ్మ బాధపడి ఆమె గుండెల్లో జాలు గుట్టి పార్లమెంట్ లో తెలంగాణ డివైడ్ చేసింది. ఆ సోనియా అమ్మ కృతజ్ఞత తెలపాలి. ఈ రోజు సోనియా అమ్మకు కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే కేసీఆర్ మొదట ఉద్యమం చేసిండు. కేసీఆర్ బాబు సొత్తు కాదు, అది తెలంగాణ ప్రజల సొత్తు. అది తెలంగాణ ప్రజలందరూ ఏ కుల వర్గీకరణ అందరు కానీ కోదండరాం వీళ్ళందరూ కలిసి అందరు కులానికి ధర్నా చేసి కులాన్ని సమ్మె చేస్తేనే తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఇది తెలంగాణ కేసీఆర్ బాబు సొత్తు కాదు. అది తెలంగాణ బిడ్డలను బలి చేసుకున్నాడు. రెచ్చపెట్టి మాటలు ఇచ్చి ఉపన్యాసం ఇచ్చి తెలంగాణ బిడ్డలను బలి చేసిండు. కేసీఆర్ కుటుంబం ఏం బలి కాలే. కేసీఆర్ బిడ్డ పోలే, కేసీఆర్ కొడుకు పోలే, కేసీఆర్ పోలే, కేసీఆర్ మనవడు పోలే. కేసీఆర్ తెలంగాణ పిల్లలను బలి చేసుకున్నాడు. రెచ్చగొట్టి మాటలు ఉపన్యాసం చేసి కేసీఆర్ తెలంగాణ పిల్లలు రెచ్చగొట్టి డిగ్రీ బీకాం చదువుకున్న వాళ్ళందరినీ ప్రాణాలు బలి చేసుకొని ప్రాణాలు మెడకాయలు తలకాయ చేసుకున్నాడు పూలదండలాగా. రేవంత్ రెడ్డి తెలంగాణ అమరవీరులకు స్తూపాలకు అన్ని విధాలా కూడా శ్రీకాంతాచారి గారికి అన్ని విధాల స్తూపాలకు కానీ దేని కానీ సహకరించి వాళ్ళ సానుభూతితోటి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా పరిశీలించుకున్నాడు. శ్రీకాంతాచారి గారు మరణతోటి సోనియా గాంధీ ఇచ్చినందుకు మాకు సోనియా గాంధీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.